ఈరోజు నవరాత్రులు రెండో రోజు కదండి. పులిహోర చేస్తాను అమ్మవారికి నైవేద్యం. బియ్యం పప్పు నానబెట్టేసాను ఒక అరగంట ముందు. అన్నం రైస్ వండేసుకుందామండి పొడి పొడిగాని. పులిహోరకి బియ్యం కడిగి పెట్టాను కదండి, ఉడికిపోయింది. ఇప్పుడు పదునుగా వార్చేసుకుందాం రైస్ని. రైస్ వార్చేసి కాసేపు పొయ్యి మీద పెట్టానండి దమ్ముకి. అంటే మగ్గుద్దని పదునుగా వార్చుకుంటాం కదా. ఒక్క 5 నిమిషాలు. ఇందులో కొంచెం పసుపు, అలాగే ఆవపిండి అండి, ఒక పెద్ద స్పూన్ ఆవపిండి. ఆవ పులిహోర అండి, ఆవ పెట్టిన పులిహోర. కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మా ఆయిల్తో పాటు మగ్గుద్ది. మగ్గబెట్టేసుకుందాం కాసేపు. పులిహోరకండి అమ్మవారి నైవేద్యం రెండో రోజు పులిహోర చేస్తున్నానని చెప్పాను కదా. పొయ్యి మీద బాండి పెట్టానండి, గిన్నె పెట్టాను, ఆయిల్ వేసాను. వేరుశనగ గుళ్ళు అండి, ఇవి కొంచెం వేగాలి. అలాగే అల్లం ముక్కలు, ఇవి కొంచెం టైం పడుతుందండి వేగటానికి. కొంచెం వేగినాయండి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే కరివేపాకు, అలాగే పోపులు అన్నీ వేగినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. చీలికలు చేసి పెట్టాను. ఇవి కూడా వేగిపోవాలి బాగానే. పచ్చిమిర్చి వేగినాయి కదండి, ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఇలా కాయల పరంగా మా అత్తగారు రాస్తారండి, అందు గురించి వేసాను నేను. ఇది కూడా వేగిపోవాలి బాగానే. పోపులు వేగినాయండి, ఇప్పుడు రైస్లో వేసేసుకుందాము. ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మనం పక్కనే, రైస్లో వేసేసుకుందాము. అంటే ఇప్పుడు ఈ పోపులతో పాటు ఉడకబెట్టట్లేదండి, మామూలుగా పులుసు వేరే ఉడకబెడుతున్నాను. చింతపండు పులుసు తీసి పెట్టానండి, ఉడకబెట్టుకుందాము. కొంచెమే కదండి చేస్తున్నాను, కొంచెమే పులుసు వేసాను రైస్కి సరిపడా. అలాగే బెల్లం అండి, కొంచెం బెల్లం. ఇది దగ్గరికి అయిపోవాలి, పచ్చడి కింద అయిపోవాలి పులుసు దగ్గరికి అయిపోయిందండి. పులిహోర పులుసు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ రైస్ ఈ పోపులన్నీ కలిపాను కదండి, ఒక ప్లేట్లో వేసాను. ఇప్పుడు ఈ పులుసు వేసుకుందాం. ఇందులోని పులుసు ఉడబెట్టుకున్నాం కదా పులిహోరకి సరిపడా వేసేసుకుందాము. కలిపేసానండి పులిహోర. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము, కట్ చేసిన కొత్తిమీర. పులిహోర రెడీ అయిపోయిందండి. ఆవు పెట్టిన నిమ్మకాయ పులిహోర కాదండి, ఆవు పెట్టిన చింతపండు పులిహోర అమ్మవారికి రెండో రోజు నైవేద్యం కింద చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.